త్రిపురాంతకం అనే ప్రాంతం త్రేతాయుగ కాలం నుండే ఉందని స్కాంద పురాణంలో వివరించారు. త్రిపుర అంధకాసుర అనే ఇద్దరు రాక్షసులు శివుని భక్తులు. వీళ్ళు ముల్లోకాలను వేధిస్తుంటే ఇంద్రాది దేవతలు వారి బాధల నుండి విముక్తి కల్పించమని శివుడిని వేడుకున్నారు. ఆయన ఈ త్రిపుర అంధకాసురులను నాశనం చేసి ఈ త్రిపురాంతకాన్ని నివాసంగా మార్చుకున్నారు. అలా శివుణ్ణి త్రిపురాంతకేశ్వరుడు అని, అమ్మవారిని బాలా త్రిపుర సుందరి అని పిలుస్తున్నారు. ఈ త్రిపురాంతకేశ్వర దేవాలయం కొండ మీద ఉంది. దీన్ని 11వ శతాబ్దంలో చాళుక్య రాజులు అభివృద్ధి చేసినట్లు శాసనాలను చూస్తే అర్థమవుతుంది. ఈ ఆలయానికి ఉత్తరం వైపు నుండి శ్రీశైలానికి సొరంగ మార్గం ఉందని చెప్తారు. వీరభద్రుని ఆలయం కూడా ఉంది. అమ్మవారి బాలా త్రిపుర సుందరి ఆలయం ఈ ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో కొండ దిగువన ఉంది. ఈ దేవి ఆలయం చెరువుల మధ్యలో ఉంటుంది. అమ్మవారి గర్భగుడి కొంచెం భూగర్భంలోకి ఉంటుంది. ఆమె విగ్రహం వెనుక భాగంలో బీజాక్షరాలు చెక్కి ఉన్నాయని చెప్తారు. ఈ గర్భగుడిలోనే శ్రీచక్రం కూడా ఉంది. ఈ దేవాలయం శ్రీశైలం నుండి 93 కిలోమీటర్లు, విజయవాడ నుండి 150 కిలోమీటర్ల దూరంలో శ్రీశైలం గుంటూరు మధ్యలోని హైవే పక్కన ఉంటుంది.